జై శ్రీమన్నారాయణ. సుందరకాండలో ఓ హనుమా, రాముడు ఎల్లప్పుడూ నన్నే తలుస్తున్నాడు అని నువ్వు చెప్పినటువంటి మాట నాకు ఆనందాన్ని కలిగిస్తుంది. కానీ రాముడు నన్నే తలుచుకుంటూ శోకిస్తున్నాడు అని నువ్వు చెప్పినటువంటి మాట నాకు దుఃఖాన్ని కలుగచేస్తుంది. ఈ రెండు విషయాలు ఎట్లా ఉన్నాయంటే నాకు విషము కలిపిన అమృతాన్ని నాకు ఇచ్చినట్టుగా ఉంది. ఓ హనుమా, చూసావా మా పరిస్థితి ఎలా అయిపోయిందో? అందుకని మానవుడి ఆధీనములో ఏదీ లేదు హనుమా. దైవము అనుకూలిస్తేనే బ్రహ్మాండమైన ఐశ్వర్యం కలుగుతుంది. అదే దైవం ప్రతికూలిస్తే మహాదారుణమైనటువంటి దుఃఖాల పాలవుతాము. ఓ హనుమా, విధిని ఎవ్వరూ తప్పించలేరు హనుమా. నేను, రాముడు, లక్ష్మణుడు మేము ముగ్గురం దారుణమైనటువంటి ఆపదల్లో చిక్కుకున్నాము హనుమా. ఓ హనుమా, ఇంతటి శోకసాగరాన్ని రాముడు ఎప్పుడు దాటుతాడో కదా. రాక్షసులను వధించాలి, రావణుణ్ణి హతమార్చాలి, లంకా నాశనం చెయ్యాలి, అప్పుడు నా దగ్గరకు రావాలి. ఇదంతా ఎప్పుడవుతుందో కదా. మరి రావణుడిచ్చినటువంటి గడువేమో పూర్తి కావస్తోంది. పూర్తయ్యే లోపల ఇదంతా రాముడు చెయ్యాలి. కాస్త త్వరగా చెయ్యమని రామునికి చెప్పవా హనుమా? రావణుడు ఇచ్చినటువంటి గడువు పూర్తయితే నేను బ్రతికి ఉండనికా. అయితే హనుమా, రావణుడి తమ్ముడు విభీషణుడు చాలా మంచివాడట. నన్ను విడిచిపెట్టమని, రామునికి అప్పగించమని విభీషణుడు తన అన్నకు ఎన్నో విధాలుగా చెప్పాడట. కానీ రావణుడు తమ్ముడి మాటలు వినిపించుకోలేదట అంటూ సీతమ్మ హనుమతో అన్ని విషయాలు చెబుతోంది. సీతమ్మ హనుమంతునితో ఈ రకంగా అంటుంది, ఓ హనుమా, నన్ను తిరిగి రామునికి సమర్పించడానికి రావణుడు ఏమాత్రమూ అంగీకరించటం లేదట. విభీషణుడి మాటలు కూడా రావణుడు వినటం లేదట. అయితే రావణుణ్ణి మృత్యువు వెతుకుతున్నట్టే ఉంది. ఓ హనుమా, విభీషణుని పెద్ద కూతురు అనల నామ విభీషణ సుతాకపే. అనల ఆయన పెద్ద కూతురు నా దగ్గరికి వచ్చింది. తల్లి పంపిస్తే నా వద్దకు వచ్చి నాకు ఆ విషయాలన్నీ చెప్పింది. విభీషణుడు రావణుడికి చెప్పినటువంటి మంచి మాటలు రావణుడు వినిపించుకోలేదు. ఈ విషయాలన్నీ నాకు అనల చెప్పింది. ఓ హనుమా, అంతరాత్మాహి మే శుద్ధ. నా అంతరాత్మ పరిశుద్ధంగా ఉంది హనుమా. అందుకే నాకేమనిపిస్తుందంటే, అసంశయం హరిశ్రేష్ఠ క్షిప్రం మాం ప్రాప్స్యతే పతి. నా రాముడు తప్పకుండా త్వరలో నా వద్దకు వస్తాడు అని అనిపిస్తుంది. తస్మిశ్చ బహవో గుణా. నా రాముడిలో ఎన్నో మంచి గుణాలు ఉన్నాయి హనుమా. ఉత్సాహ, నా రాముడిలో ఉత్సాహం ఉంది. పౌరుషం, నా రాముడిలో పౌరుషం ఉంది. సత్వం, నా రాముడిలో ఏమాత్రము క్రూర గుణము లేదు. నా రాముడిలో కృతజ్ఞత అనే గుణం ఉంది. విక్రమశ్చ ప్రభావశ్చ సంతి రాఘవే. నా రాముడిలో విక్రమము, శక్తి అనేటటువంటి ఎన్నో గుణ విశేషాలు ఉన్నాయి హనుమా. ఓ హనుమా, నీకు తెలుసా, జనస్థానములో నా రాముడు వినాభ్రాత్ర లక్ష్మణ సహాయము తీసుకోకుండానే 14,000 రాక్షసానాం జఘానయ. 14,000 రాక్షసులను రాముడు ఒంటరిగా సంహరించాడు. రామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి,
సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3ంటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.